ఒరే రాముడు, చాలా యాలెక్కిపోయింది, కూడిదెందుకనిలే. ఏంట్రా నీ పిచ్చి? పొద్దుటి నుంచి ఒక్కొక్కటి తయారు చేయను, ఓదను, బాగలేదని అవతల పారేను. దాని పుట్టినరోజు బహుమతి ఇయ్యాలంటే ఇంకేమన్నా ఇరాదు? ఏరా రాముడు, ఏం చేస్తున్నావు? చూడండి బాబు, వీళ్ళ బాబోసం ఇవాళ మా మళ్ళీ పుట్టినరోజు బాబు. దానికి బహుమతి ఇయ్యాలని పొద్దుటి నుంచి కూడు తినకుండా ఎదురు బొమ్మలు ముందేసుకుని ఈడుకున్నాడు. అన్ని రకాల పువ్వులతోనూ దండ కట్టాలని అది వెళ్ళిపోయింది. పిచ్చి పిల్లలు బాబు. పిచ్చి కాదు మామ, అది ప్రేమ. ఓ మంచి రోజు చూసి ఇద్దరికి ముడిపెట్టేసి అదే సరిపోతుంది. ఏమంటారా రావుడు? పిచ్చి సన్నాసి. మళ్ళీ పుట్టినరోజు కనుక ఈ 10 రూపాయలు తీసుకుని ఇద్దరు కలిసి పట్నం వెళ్ళి హాయిగా సినిమా చూసిరండి. నా బంగారం. ఏమిట్రా చేతిలో? పిల్లని గ్రోవా ఎవరా? అది వాడు మల్లికి ఇవ్వాలటే. మల్లా గిల్లా నేను అడుగుతున్నాను, నాకు ఇవ్వాలి. ఇంకోటి తెస్తావా? ఇంకోటి ఎవరికి కావాలరా? నాకు ఇదే కావాలి, ఇదే ఇవ్వాలి. ఇవ్వకపోతే అంతా మల్లికి ఇస్తావా? మల్లికి పిల్లికి దిగండి. ఆ మోగదం నా కూతురు మీద చేయెత్తుతాడా? అవునా, నన్ను తోసేశాడు. ఎంత పొగరు! నా కూతుర్ని ఊరికి పెద్దదికైనా నా కూతురు మీద చేయెత్తుతాడా? ఒరే గల్లం, అయ్యా ఆడెక్కడున్నా కట్టి కొట్టి గేట్లు రైలు పట్టాల మీద ఆడి కథ ఫినిష్ చేసేయండి. మా అమ్మాయి గారిని ఎదిరించి పోసేస్తావా? బాబు, అక్కడ మా మావ 4 గుడి దగ్గర సాగుతారు బాబు, వచ్చి రచించండి బాబు. అలాగే పద. అమాయకుడిని మూగవాడిని కొట్టడం మగతనం కాదురా, ఆడంగి వెదవలారా.
ఊరుకోరావు. అసలు ఏం జరిగింది మళ్ళీ? ఇవాళ నా పుట్టినరోజని ఆడెంతో కట్టపడి అమరులు తీసుకొస్తుంటే ఆ చెయ్యం మట్టుపడి అడిగితే ఇవ్వలేదని వాళ్ళైతో చెప్పి రౌడీలు పంపింది. నవ్వుతున్నావు స్టడీ. అక్కడ ఒక మనిషిని తోటి ఆడపిల్లని ఏడిపించి ఇక్కడ నువ్వు ఆడుతూ నవ్వుతావా? అసలు మానవత్వం ఉందా నీలో? నేనే చేశాను, వదలు. అది నీకు చెప్పిన అర్థం కాదులే, కనీసం కళ్ళారా చూస్తే అయినా అర్థం అవుతుందేమో. రా చూపిస్తాను. ఈ పుష్ ఎదుర్కొంటానే ఇంత సాహసమా? ఊరుకో మావా, ఊరుకో. పోగాడిని చేసి గొడ్డును బాదినట్టు బాధేశారు. వీళ్ళ చేతులు ఎడిపోను. మావా, ఆ అమ్మాయి గారి సంగతి నీకు తెలుసుగా. అడగంగానే ఇచ్చేస్తుంటే ఈ డబ్బలు కట్టాలు ఉండేవి కావుగా. ఆ మురళి కోసం గొడవ పట్టం దానికి, గోదట్లో దొరకటం దానికి. నా కోసమే చేసావనుకో, కాకపోతే వాళ్ళు కొడతారని తెలుసు కదా, అడగంగానే ఇచ్చేయాల్సింది. ఇట్టా నా ఒళ్ళో తలెట్టుకుని పడుకో మావా. చూసావా, ఒకరి బాధను ఒకరు ఎలా పంచుకుంటున్నారు, ఒకరి కోసం ఒకరు ఎలా తప్పించిపోతున్నారు. అదే ప్రేమంటే. మనిషి అన్నాక ప్రేమించాలి, ప్రేమించబడాలి. అంతేగాని అల్లరితో గర్వంతో అందరి చేత అసహించబడకూడదు. ఆడది నిండు గోదారిలా ఉండాలే తప్ప గట్టు తప్పే వరద గోదారిలా చెలరేయకూడదు. వాళ్ళని చూసైనా నిన్ను నిన్నుగా ప్రేమించే మనిషిని, నీకోసం బాధపడే మనసుని సంపాదించుకోవటానికి ప్రయత్నించు. పొగరు పోగొట్టుకుని ప్రేమించడం నేర్చుకో. చూసావా, ఒకరి బాధను ఒకరు ఎలా పంచుకుంటున్నారు, ఒకరి కోసం ఒకరు ఎలా తప్పించిపోతున్నారు. అదే ప్రేమంటే. మనిషి అన్నాక ప్రేమించాలి, ప్రేమించబడాలి. అంతేగాని అల్లరితో గర్వంతో అందరి చేత అసహించబడకూడదు. ఆడది నిండు గోదారిలా ఉండాలే తప్ప గట్టు తప్పే వరద గోదారిలా చెలరేయకూడదు. వాళ్ళని చూసైనా నిన్ను నిన్నుగా ప్రేమించే మనిషిని, నీకోసం బాధపడే మనసుని సంపాదించుకోవటానికి ప్రయత్నించు.